రాష్ట్రంలో రాబోయేది జగనన్న ప్రభుత్వమే. మీడియాతో రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు వెల్లడి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని మున్సిపల్ క్రీడా మైదానంలో రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు తన స్నేహితులతో కలిసి వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా బీదా మస్తాన్రావు మాట్లాడుతూ, రాబోయే 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే వస్తుందని, అలాగే ప్రతిపక్షాలు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదని, ప్రజలకు మేలు చేసే జగన్మోహన్ రెడ్డి వైపే ప్రజలు ఉన్నారని అన్నారు. నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని, కావలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కావలి నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి జరుగుతుందని, నెల్లూరు జిల్లాకి ప్రత్యేక మేనిఫెస్టో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నగల శ్రీనివాస కిరణ్, డాక్టర్ కె సుబ్బారావు, షేక్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో మే 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికలకి ఇప్పటికే ప్రధానమంత్రి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ శంకారావం పూరించడం జరిగింది. నెల్లూరు పార్లమెంటు కూడా అదే రోజున జరుగుతున్న సందర్భంలో విజయసాయిరెడ్డి గారు మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడటం, ఆయన కూడా నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి 7 నియోజకవర్గాలకి ఒక మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక 4 ప్రత్యేక కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి గత ప్రభుత్వ హయాంలో దగదర్తి ఎయిర్పోర్ట్ అది రూపుదిద్దుకోవడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరగబోతుంది ప్రణాళికలో. అదేవిధంగా కావలికి అవసరమైనటువంటి బైపాస్, ముసునూరు నుంచి ఉదయగిరి రోడ్లో కలుపుతున్నటువంటి బైపాస్, తద్వారా కావలి పట్టణం అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో ఈ ట్రాఫిక్ లోడ్ తగ్గించడానికి చాలా ఉపయోగకరం. అదేవిధంగా కావలికి తలమానికమైనటువంటి ఒక క్రీడా ప్రాంగణాన్ని తయారు చేయడానికి కూడా దానికి సంబంధించినది కూడా అభివృద్ధి కార్యక్రమం మనం ఎక్కడైతే కూర్చోన్నామో ఈ 10 ఎకరాల పైనే ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే అత్యాధునిక సదుపాయాలతో ఒక క్రీడా ప్రాంగణం తయారు చేయడానికి పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మన కావలికి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్, ఆ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, అక్కడ లిఫ్ట్ లేదు, ఎస్కలేటర్లు లేవు, తర్వాత ప్లాట్ఫామ్స్ కూడా ఈరోజు సరిగ్గా లేనటువంటి పరిస్థితుల్లో వాటికి ఆధునీకరణ చేయడం, అదేవిధంగా గతం కోవిడ్ టైంలో ఆగిపోయినటువంటి ట్రైన్లు వ్యాపారస్తులు ఈరోజు కావల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సూరత్ కానీ వివిధ ప్రాంతాల్లో పోయి వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం వీలు కాకుండా ఇబ్బంది పడుతున్నారు. ఆ రైళ్ళు కూడా పునరుద్ధరించడం, తర్వాత బోగుళ్ళు రైల్వే స్టేషన్, పెట్టుకుంట రైల్వే స్టేషన్ ఒకప్పుడు దేదీప్యమానంగా ఎదిగినటువంటి బ్రిటిష్ హయాంలో ఈరోజు 1200 ఎకరాలు ఈరోజు వృధాగా అక్కడ పడేటువంటి వృధా అయినటువంటి సందర్భంలో అక్కడ కొన్ని ఆ ప్రాంతానికి అనువైనటువంటి పరిశ్రమలు, స్లీపర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఒకటి, అంటే యూనిట్ ఒకటి గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ గారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు, కానీ అది రూపాంతరం చెందలేదు. ఈరోజు విజయసాయిరెడ్డి గారు తన మేనిఫెస్టోలో నెల్లూరు పార్లమెంట్కి సంబంధించి దానికి పొందుపరచడం జరిగింది. ఈ విధంగా ఇది కావలికి సంబంధించి, అదేవిధంగా రామాయపట్నానికి సంబంధించి అనుబంధ పరిశ్రమలో ఎక్కువగా లబ్ధి పొందేది కావలి పట్టణం. రామాయపట్నం మన బార్డర్ కాబట్టి, దగ్గరుండే టౌను కాబట్టి దానికి సంబంధించినటువంటి యాన్సర్ యూనిట్స్, ఈ విధంగా జిల్లా మొత్తం మీద కూడా ఒక ప్రణాళికని ఈరోజు రూపొందించడం జరిగింది. 7 ఆయన మన ఎంపీ అభ్యర్థిగా రావడం నిజంగా కూడా మనందరం కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయన మా వైఎస్ఆర్సీపీ పార్టీ 31 మంది ఎంపీలకి లోక్సభలో కానీ, అదేవిధంగా
రాజ్యసభలో కానీ మాకు పార్లమెంట్ నాయకుడు ఆయన. అందులో ఈ స్పోర్ట్స్ కల్చరల్ సంబంధించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి చైర్మన్. అదేగాక వైఎస్ఆర్సీపీ పార్టీలో అతను జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇటువంటి మంచి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, విద్యావంతుడైన ఒక వ్యక్తిని మనం ఆదరిస్తే ఖచ్చితంగా ఆయన ద్వారా మనం సేవలు అందుకోవడానికి మన నెల్లూరు పార్లమెంట్ పరిధిలో, ముఖ్యంగా నాకు కూడా మంచి మిత్రుడు కాబట్టి కావలికి సంబంధించినటువంటి కార్యక్రమాలు గౌరవ ఎమ్మెల్యే గారు నారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, నేను ఇతర పెద్దలతో కలిపి కావలి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటాం. అంతేకాకుండా కావల్లో చాలా పారిశ్రామిక మోడల్ వచ్చినాయి. కేకేకుంట దాదాపు మండలంలో, అనంతవరం, అదేవిధంగా మద్దూరుపాడు దగ్గర చాలా ఈ పారిశ్రామిక మోడలు నిరుపయోగంగా, ఎక్కువ ఉపయోగంలో లేకుండా ఆగిపోయినాయి. వాటికి కూడా ఒక రూపుదిద్దేదానికి కూడా ఈ ప్రణాళికలు పొందుపరచడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటుని మే 13వ తారీఖున ప్రశాంత వాతావరణంలో, కావలి ఎప్పుడు కూడా ప్రశాంత వాతావరణానికి నిలయం, అటువంటి వాతావరణాన్ని మనం సాంప్రదాయాన్ని కొనసాగించుకుంటూ మనం ఓటు హక్కు ఉపయోగించుకోవాలి. ఎవరికి నచ్చిన పార్టీ వాళ్ళు వేసుకుంటారు. ఈ రోజుల్లో వారికి చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు మంచి చేయబోతారు, ఎవరైతే బాగుంటుంది అనేది ప్రజలు చాలా విఘ్నులు. అందులో కావల్లో ఎక్కువ విద్యావంతులు ఉండేటువంటి ప్రాంతం ఇది. అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల్ని కార్యక్రమంలో పాల్గొనాలా, అందరూ ఓటుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నాకు కూడా కావాలని వేసుకోవాలి. ఇసుకపల్లిలోని ఓటు హక్కు ఉంది నాకు, కానీ నా కుటుంబ సభ్యులందరికీ నేను కూడా ఇక్కడే సద్వినియోగం చేసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ, మన అదే ఇండియాలో ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ, మనం ఎప్పుడు కూడా ప్రశాంత వాతావరణంలో యూనిటీ అండ్ డైవర్సిటీ, ఎన్ని మతాలు కులాలు ఉన్నా కూడా ప్రశాంతంగా మన అన్నదమ్ముల మాదిరి ఉండేటువంటి ఒక మంచి గొప్ప సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈరోజు అందులో రంజాన్ మాసం, ఈ రంజాన్ మాసం సందర్భం కూడా ముస్లిం సోదరులైన అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికి నమస్కారం. సెలవు. 3 పార్టీలు కలిసి నిన్నటి దాకా బీజేపీకి శత్రువుగా చూశారు. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అదేవిధంగా జనసేన, మేమందరం ఆశించాం జనసేన అట్లీస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అనౌన్స్ చేస్తారేమో పవన్ కళ్యాణ్ గారిని, ఒక యువకుడు బాగా ప్రజాసేవ చేయాలని. కానీ ఆయనకి చాలా తక్కువ సీట్లు ఇవ్వడం కూడా అందరూ కూడా ఆయన అభిమానులకి అది జీర్ణం చేసుకోలేకపోతున్నటువంటి సందర్భం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలనే మళ్ళీ కూడా ఒక జననేతగా, మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన చేసుకోవడానికి ప్రజలు ఎంతో ఆదరణతో ఎదురు చూస్తున్నటువంటి రోజు దగ్గరలో ఉంది. మే 13వ తారీఖు బ్యాలెట్ పేపర్లో ఉండి జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలతో మళ్ళీ ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోబోతున్నారు.